ఇక ఆ ప్రాంతం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది. భక్తుల పూజలతో ఆ ప్రదేశం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. హరిహర మహాదేవ్, జై శ్రీరామ్ నామస్మరణతో ఆ ప్రాంతం మారుమోగుతుంది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళకు భక్తులు తరలివస్తున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు గంగా, యమున, సరస్వతి నదుల సంగమ స్థలికి పోటెత్తారు. తొలి రోజు దాదాపు 1,65,00,000 మంది భక్తులు నదీ జిల్లాలో పుణ్యస్నానాలు చేసినట్టు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. రెండో రోజు మహాకుంభమేళ కొనసాగుతోంది. హారిగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. హారిగా వస్తున్న భక్తులతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. పుష్యపౌర్ణమి నాడు సాధువుల శంఖనాదాలు, భజనల నడుమ లాంఛనంగా మహాకుంభమేళ ప్రారంభమైంది. 45 రోజుల పాటు ఈ మహాపర్వం కొనసాగనుంది. రెండో రోజు కూడా త్రివేణి సంగమానికి భక్తులు పోటెత్తారు. పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. 144 ఏళ్లకు ఒకమారు సమకూరే అరుదైన ఖగోళ అమెరికా ఈ మేళ ప్రత్యేకతగా సాధువులు చెబుతున్నారు. దాదాపు 13 అఖాడాలకు చెందిన వేలాది మంది సాధు సంతలు మహాకుంభమేళలో పాల్పంచుకుంటున్నారు. విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు. పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. స్నాన ఘట్టాల వద్ద జరిగిన ఏర్పాట్ల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. सेवा है ना। हाँ 50-60 सेवादार है। अच्छा। टेंट ही लगा है इसी के लिए। हाँ हाँ खाना कैसा है? अच्छा है अच्छा है।